ఏ సంఖ్యనైతే p/q రూపంలో రాయగలుగుతామో లేదా రాయడానికి అవకాశం ఉంటుందో లేదా ఆ రూపంలో ఉంటుందో ఆ సంఖ్యని మనము అకర్ణీయ సంఖ్య అని చెప్పగలిగితే అప్పుడు మనం 8 అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు 4 అనే చెప్పుడు 4 అనేది చూడగానే p/q రూపంలో లేదు కదా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు దాన్ని 8/2గా రాయొచ్చు కదా. అంటే మనం p/q రూపంలో వ్యక్తపరచగలుగుతున్నాము. అయితే ఇది 8/2 అని ఎందుకు రాయాలి, ఇక్కడ 4 అని రాసిస్తున్నామంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక భిన్నాన్ని దాన్ని సంక్షిప్త రూపంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 8/2 చూడగానే దాన్ని మనం సంక్షిప్త రూపంలో రాయాలంటే 4 అని రాస్తున్నాం. కాబట్టి ఇక్కడ 8/2 p/q రూపంలో రాయగలిగింది కాబట్టి అకర్ణీయ సంఖ్య అవుతుంది. దాని యొక్క సంక్షిప్త రూపం 4 అవుతుంది కాబట్టి అది సహజ సంఖ్య అవుతుంది. అంటే మనకు ఇక్కడ మనం ఏం చేయాలి, అన్ని సహజ సంఖ్యలు కూడా అకర్ణీయ సంఖ్యలే. ఇప్పుడు రాయల్ సార్ చెప్పేటట్టు వాటి మధ్య ఉన్నటువంటి సంఖ్యా భావన అనేది మనం క్లారిటీగా పిల్లవాళ్ళకి ఇవ్వగలిగితే పిల్లల్లో ఇటువంటి మిస్కాన్సెప్ట్ ఏర్పడదు. కాబట్టి అకర్ణీయ సంఖ్యను చెప్పేటప్పుడు ఖచ్చితంగా p/q రూపంలో ఉన్నవి కానీ లేదా p/q రూపంలో రాయగలిగిన సంఖ్యల్ని మనం అకర్ణీయ సంఖ్యలు అంటాము అని చెప్పగలిగితే ఖచ్చితంగా పిల్లవాడికి ఈ డౌట్ రాదనేటువంటిది నా అభిప్రాయం.